పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అలా ఉంటే హోంమంత్రి అనిత గారు అయితే మరో అడుగు ముందుకేస్తున్నారు. వారైతే మరీ దారుణంగా మాట్లాడేస్తున్నారు. మా ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఎలా స్పందించారో అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, ఆ రోజు అక్కడికి వెళ్ళలేదు, ఎయిర్పోర్ట్ నుంచి అటే వెళ్ళిపోయారు, రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. ఒకసారి హోంమంత్రి అనిత గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి సార్, ప్రజలకి అర్థం కావాలి. ఆ రోజు ఇప్పటికీ మన ముందు కదలాడుతూనే ఉన్నాయి ఆ దృశ్యాలన్నీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా స్పందించారనేది. మేడం గారేమో అసలు సరే గౌరవం ఎవరు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ గౌరవం లేని మాటలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి వినిపించండి. చూద్దాం ఎయిర్పోర్ట్ లో కూర్చొని మాట్లాడతాడా లేకపోతే సీన్ లోకి వెళ్తాడో కొంచెం చూద్దాం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగింది. మీకు గుర్తు చేస్తున్నా, అంటే మేము సవాళ్ళ మధ్యలోని రాజకీయాలు చేయడానికో ఇలాంటి సంఘటనల మధ్యలో రాజకీయాలు చేయడానికి కాదు. నేనేమంటానంటే ఎల్జీ పాలిమర్స్ టైంలో దుర్ఘటన జరిగింది. అది ఎంత పెద్ద దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు. దగ్గర 12 నుంచి 15 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అక్కడ సంఘటన జరిగింది. కనీసం ప్లేస్ దగ్గరికి వెళ్ళాడండి అప్పుడున్న సీఎం, అప్పుడు సీఎంఏ కదా మనోడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు సీఎంఏ కదా. యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడి అట్నుంచి చెడ్డాలు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ రోజు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏం మాట్లాడతాడు, ఏమిస్తాడో చూడాలి కదా. చూద్దాం ఎయిర్పోర్ట్ లో కూర్చొని మాట్లాడతాడా లేకపోతే సీన్ లోకి వెళ్తాడో కొంచెం చూద్దాం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగింది. మీకు గుర్తు చేస్తున్నా, అంటే మేము సవాళ్ళ మధ్యలోని రాజకీయాలు చేయడానికో ఇలాంటి సంఘటనల మధ్యలో రాజకీయాలు చేయడానికి కాదు. నేనేమంటానంటే ఎల్జీ పాలిమర్స్ టైంలో దుర్ఘటన జరిగింది. అది ఎంత పెద్ద దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు. దగ్గర 12 నుంచి 15 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అక్కడ సంఘటన జరిగింది. కనీసం ప్లేస్ దగ్గరికి వెళ్ళాడండి అప్పుడున్న సీఎం, అప్పుడు సీఎంఏ కదా మనోడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు సీఎంఏ కదా. యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడి అట్నుంచి చెడ్డాలు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ రోజు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏం మాట్లాడతాడు, ఏమిస్తాడో చూడాలి కదా. పదవి అనేది ఫస్ట్ అలంకారం అవ్వాలి కానీ అహంకారం కాకూడదు. మనోడు వెళ్ళాడా, వాడు వీడు, మేడం గారి వాయిస్, పైగా పచ్చి అబద్ధాలు మీడియా ముందు. వెళ్ళాడా మనోడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి. వెళ్ళారో లేదో మీకు చూపిస్తున్నాను చూడండి మేడం గారు. మేడం గారు ఒకసారి చూడండి మేడం. అక్కడ వెంటనే స్పందించారు. ఎప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగితే నెక్స్ట్ డే ఉదయం 11 గంటలకు బాధితుల దగ్గరికి వెళ్ళిపోయారు. కరోనా సమయం, ఆ స్టెరైన్ గ్యాస్ లీక్ అయితే అక్కడ ఉండాలో ఉండకూడదో కూడా తెలియని పరిస్థితి. అయినా సరే అంత పెద్ద ప్రమాదం జరిగినా వెళ్ళారు. హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించారు. ₹1 వెంటనే పరిహారం ప్రకటించారు. ఈరోజు మీరు ₹1 ప్రకటించడానికి నానా పిల్లి మొగ్గలు వేస్తున్నారు కదా, ఆ ₹1 అనే పదాన్నే తీసుకొచ్చింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ₹1 ఇవ్వాలి అనేటటువంటి ఒక స్టెప్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని నుంచి తప్పించుకోలేక ఎన్ని పిల్లి మొగ్గలేశారు. నిన్న 10,000 చేతులు పెట్టి పంపిస్తాం, శవాలను కాల్చుకోండి, శవాలను పూడ్చుకోండి, తరువాత ఇస్తాం అని అన్నారు. అందరూ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వచ్చి మళ్ళీ ₹1 ఇస్తామని ఒకరు అంటారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ వచ్చి ప్రకటిస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కంపెనీ ఇస్తుంది అని అంటారు. ఎవరిస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు, రకరకాల మాటలు. పైగా గౌరవం ఇవ్వరు మీరు. ఆయన మాజీ ముఖ్యమంత్రి మేడం, ఆయన కూడా 151 సీట్లతో గెలిచారు. గౌరవం ఇవ్వాలి కదా ఒక మాజీ ముఖ్యమంత్రికి. మగాడైతే మాత్రం మగాళ్ళని అంత హీనంగా మాట్లాడాలా? వాడు వీడు వెళ్ళాడా మనోడు, ఏంటో ఈ భాష ఏంటో, మీ ఫ్రస్ట్రేషన్ ఏంటో, ఎందుకు ఇంత రగిలిపోతున్నారో అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు లాగా పట్టనట్టు, చూసి చూడనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అప్పుడు కరెక్టా జగన్మోహన్ రెడ్డి గారు?